యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. హల్లెలూయా చెప్పు. యాడికి రావాలా? ఆశీర్వదించబడిన వాడు ఎక్కడ ఉండాలా? ఆయన సన్నిధిలో ఉండాల. ఆశీర్వాదం పొందుకున్నావు అంటే నువ్వు ఎక్కడికి వస్తున్నావు? లోపలికి వస్తున్నావు. ఆశీర్వాదం లేదనుకో ఎక్కడుంటావు? బయటే. ఆశీర్వదించబడిన వ్యక్తి ఎక్కడ ఉండాలా? ప్రైజ్ లార్డ్. బయట ఉన్న పరిస్థితుల కంటే లోపల ఆశీర్వాదం. అందుకే లాబాన్ అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. నువ్వు బయట నిలబట్టమేందయ్యా? బయట నిలబట్టమేంది? నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. గట్టి చెప్పు. ఆశీర్వదించబడిన వ్యక్తి ఎక్కడికి పోయినా ఆశీర్వాదమే. ఆశీర్వాదం లేకపోతే బయట నిలబడాల. కాబట్టి ఆశీర్వదించబడిన నీవు, ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న నీవు ఎక్కడికి ఉండాలా? లోపలికి. అంటే నీకు ఎన్ని పరిస్థితులు బయట ఉన్నా లోకం ఏం చేసిందంటే నిన్ను బయటికి లాగిద్ది, ప్రభువేమో ఆయన దగ్గరికి లాగుతాడు. చెప్పు నోరు తెరిసి. లోకమేమో పెద్దోళ్ళు ఒక సామెత అంటారు, ఏమంటారు? మేసే గాడిదని వచ్చంట కూసే గాడిద వచ్చి జడగొట్టిద్దంట. ఒక్కోసారి చూస్తారు కదా మీరు, చక్కగా దేవుని వాక్యం వెంట దేవుని సన్నిధిలో గడుపుతున్న వాళ్ళకి నిన్నే వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తా. ప్రైజ్ లార్డ్. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏదైనా పని ఉంటే అప్పుడు చూసుకుందాం. ఆ మనసు నీకు రావాలి, ఆ ఫీలింగ్ నీలో ఉండాలి, ఆ తలంపు నీలో రావాలి. ఎందుకంటే నువ్వు లోపల ఉంటేనే దీవించబడతావు, నువ్వు లోపల ఉంటేనే ఆశీర్వదించబడతావు. నీ ఆశీర్వాదం అనేది ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి తీసుకొని పోవాలా. కాబట్టి ఆశీర్వదించబడిన వ్యక్తి ఎక్కడుండాలా? లోపల ఉండాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎల్లకాలం అంటే, చిరకాలం అంటే అర్థమైందా? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం. నివాసం అంటే కాపురం ఎడబెట్టమని కాదు. అర్థమైందా? ఏడే వండుకొని ఏడే తింటా ఏడే కొనుక్కోమని కాదు. నీవు ఆయన సన్నిధిలో ఉండాల. భక్తుడు అంటాడు ఏమంటాడు? నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా ఎంట వచ్చును. చిరకాలము నేను దేవుని మందిరములో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కొర ఊపిరి ప్రాణమున్నంత వరకు మందిరములోనే గడపడానికి ప్రయత్నం చేయి. అది ఇక్కడ నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదం, ఇక్కడ నువ్వు గడిపితే నీకు ఆశీర్వాదం. టీవీ దగ్గర గడిపితే రాదు, జనాల దగ్గర గడిపితే రాదు, ఆడ ఈడ కూర్చుంటే రాదు, నీవు ప్రజల మధ్య తిరుగుతున్నా రాదు. ఆ ఆశీర్వాదం ఎక్కడుందంటే ఆయన యొక్క బలిపీఠం దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడి చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలోకి నువ్వు నేను వెళ్ళి
146 చూడండి. 146:2 చదవండి. నా జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించెదను, నేను బ్రతికే కాలమంతయు. గట్టిగా హల్లెలూయా చెప్పు. నేను బ్రతికినంత కాలం ఇక ఒకటే తీర్మానం, నేను బ్రతికినంత కాలం ఆయన మందిరములో కీర్తిస్తా, నేను బ్రతికినంత కాలం ఆయన సన్నిధిలో ఉంటా. బయట నీకు 10,000 5,000 ఇచ్చిన ఈ ఆశీర్వాదంతో అది చెల్లుబాటు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశీర్వాదము కొంచెమే కావచ్చు, ఇది చాలా విలువైంది. ఆశీర్వాదం ఎక్కడెక్కడ ఉంటుంది? లూకా రాసిన సువార్త బైబిల్ ప్రకారంగా చూద్దాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. 10:20. అయినను దెయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఆశీర్వాదం ఎక్కడికి పోయింది? ఇక్కడనున్న ఆశీర్వాదం పరలోకంలో ఉందంట. గట్టిగా హల్లెలూయా చెప్పు. పరలోకంలో నీ పేరుందంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివా, శపించబడిన వ్యక్తివా? చెప్పాలి. పరలోకంలో నీ పేరు ఉంది అంటే నువ్వేంది? ఆశీర్వదించబడిన వ్యక్తివా, శపించబడిన వ్యక్తివా? అవునా కాదా? ఏమ్మా మరి? అందుకే ఇక్కడ నీకు దెయ్యాలు పోతున్నాయని నువ్వు సంతోషిస్తున్నావేమో, అంతకంటే మించిన సంతోషం పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయనే సంగతి తెలుసుకొని మీరు ఎక్కువగా సంతోషంగా ఉండండి. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఒక విలువైన గిఫ్ట్ ఏంది? మన పేర్లు ఎక్కడ ఉండబోతున్నాయి? అది మ్యాటర్. మన పేర్లు జీవగ్రంథంలో ఉంటున్నాయి, మన పేర్లు పరలోకంలో ఉంటున్నాయి, మన పేర్లు అక్కడ ఉంటున్నాయి. నీ పేరు ఇక్కడ లేకపోతే నీకు ఎంత బాధ వేసింది? నీ పేరు ఈ ఊర్లో లేకపోతే నీకు ఎంత బాధ వేసింది? అందరికి బియ్యం వచ్చి నీకు రాకపోతే బాధపడవా? చెప్పండి మరి. వెంటనే 1 రోజు 2 రోజు 3 రోజులైనా సెలవు పెట్టి మీ సేవకుడికి పోయి పేరెక్కించుకొని అప్పుడు బియ్యం తీసుకున్న దాకా నీకు తృప్తి చెందలేవు. నీవు పరలోకములో నీ పేరుందని నువ్వేం చేయాలంట? సంతోషపడు. అంటే నీ ఆశీర్వాదం ఇక్కడే కాదు, నీ ఆశీర్వాదం భూమి మీదనే కాదు, ఎక్కడ ఉంటుంది? పరలోకంలో కూడా. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 18వ అధ్యాయం 30వ వచనం. అమ్మా, ఇడిచిపెట్టిన వాడు ఎవడు కాదు. సరిగ్గా చదువు. అదే చదువుతున్నలే, కరెక్ట్ చదువు. దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా విడిచిని పెట్టిన వాడెవ్వడను ఇహమందును చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆశీర్వాదం ఎక్కడుంది ఇప్పుడు? దేవుని కోసం ఏం వదులుకుంటావు? ఒక 2 రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నా. నేను ఏమని ప్రార్థన చేస్తాను చెప్పమంటవా? నగేశ, ప్రభువా, ఎవరన్నా 1 ఎకరం పొలం ఇచ్చితాడు, సాయం చేయి ప్రభు. ఇదేం ప్రార్థన అనుకుంటున్నారా? సార్కి
ఆశ పుట్టినట్టుంది, పంట వేసుకుంటాడేమనుకుంటున్నారా? 1 ఎకరం పొలం ఈ ప్రభువా, ఆ ఎకరం పొలంలో మొత్తం మీటింగ్స్, సభలు, అవి ఇవి మొత్తానికి కావాలి ప్రభువా అని అడుగుతున్నా. మీలో అటువంటి లేస్తురు కాక, ఆమె నన్నోళ్ళు ఇచ్చుదురు కాక. నువ్వేరే ప్రభు ఏమంటున్నాడు? దేవుని రాజ్యం నిమిత్తమై, దేని నిమిత్తం? దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, దేన్నంట? ఫస్ట్ ఇల్లు, ఫస్ట్ ఇల్లు. ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను ఇడిచిపెట్టిన వాడు ఎవడో, నిజం చెప్పండి, ఇడిచిపెడతారా మీరు? అందుకే దేవుని రాజ్యంలో ఆశీర్వాదాలు రావట్లేదు. ఆశీర్వాదం అనేది దేవుని కోసం ఏం వదులుకుంటాను? ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవము పొందకపోవడని నీతో నిశ్చయముగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ పొలం గొప్పదా, పరలోకం గొప్పదా? ఈ ఇల్లు గొప్పదా, పరలోకం గొప్పదా? ఇంటి బయట కుక్కలాగా మనం ఉన్నా పర్లేదు, పరలోకంలో మాత్రం స్థానం కావాలా. హల్లెలూయా చెప్తారు బ్రహ్మాండంగా. ఎకరం పొలం ఇవ్వాలంటే పైకి చూస్తాడు. ఇహమందు నువ్వు దేవుని కోసం ఏది త్యాగం చేస్తావో, నేను చెప్తున్నాను, నేను సేవకుడిగా చెబుతున్నా, మందిరంలో ఉండి చెబుతున్నా. నాకు ఇల్లు ఇచ్చాడు కదా, ఇల్లు అమ్ముదాము, మందిరానికి ప్లాన్ చేద్దామని ఆలోచన చేస్తాం. ఆ ఇల్లు అమ్మేద్దాం, ఆ ఇల్లు ఎంతకైతే అంత అమ్మేద్దాం, మంచి స్థలం తీసుకోవాలన్న ఆశ. మీలాంటి వాళ్ళు ఉంటారుగా, నాడు ప్రభు రాజ్యం కోసం విడిచిపెట్టేవాళ్ళు కావాలా. నాకైతే బాధగానే ఉంది. రాంబాబు అన్న అన్నాడు, మన పెద్ద ఆయనది గుంటూరులో పెద్ద స్థలం, మందిరం మొత్తం దేవుని మందిరానికి రాసేసాడు. ఇది దేవుని మందిరమే, మాది కాదని. ఎజ్రా పాష గారి స్థలము మందిరం ఉందిగా, అది ఆయన దేవుని మందిరానికి అని రాశాడు. మరి నేనెందుకు రాయకూడదు? మీరెందుకు రాయకూడదు? మీరెందుకు ఇవ్వకూడదు? అపోస్తులు 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి, ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఈ దొడ్డి నాది, ఈ ఇల్లు నాది, ఈ కొట్టం నాది, ఈ పొలం నాది అని నువ్వెందుకు అనుకుంటున్నావు? సరే అనుకుంటే అనుకున్నావులే. ఇక్కడ చూడు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండిను, ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెలదెచ్చి అపోస్తుల పాదాల యొద్ద వచ్చిరి, పెట్టుచూ వచ్చిరి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూములు, ఇల్లు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర, ఆ రోజు వాళ్ళు ఆ పాదాల దగ్గర పెట్టే కదా ఈరోజు సేవ ఎంత దూరం వచ్చింది? గట్టిగా చెప్తారా? ఈరోజు సేవ ఎంత దూరం వచ్చిందంటే వాళ్ళు చేసిన త్యాగాలు కాదంటారా? వాళ్ళు చేసిన త్యాగాలే, త్యాగంతో కూడిన గుణాలు కాబట్టే, వాళ్ళ త్యాగాల వల్ల ఈరోజు ఎంత దూరం సేవ వచ్చింది. నాదే అనుకుంటే సేవ వచ్చేది కాదు. ఇది నా సొమ్మే అనుకుంటే సేవ వచ్చేది కాదు.
నాకు కలిగింది నాదే అనుకుంటే సేవ వచ్చేది కాదు. వాళ్ళకు కలిగినది సమస్తము తీసుకొచ్చి అపోస్తులు సేవకులు పాదాల దగ్గర పెట్టారంట. చేతికి కూడా ఇవ్వాల. ఎక్కడ పెట్టారు అంటే సేవకులు ఎలా చూశారంటే ఆ డబ్బులు, ఈరోజైతే కళ్ళకద్దుకుంటాం మనం, ఏమంటారు, జేబుల్లో పెట్టుకుంటున్నాం మనం, ఏమంటారు. అపోస్తులు అయితే జేబుల్లో పెట్టం కాదు, అక్కడ పెట్టించేవాళ్ళు. అంటే వాళ్ళకు కూడా అది పెద్ద ఇష్టం పడలా, దాని మీద వాళ్ళకు కూడా మనసు లేదు. ఏం చెబుతుంది, దేవుని సేవ కోసం వాస్తవంగా అయితే మనం ఖర్చు పెడితే మన దేవుడు దానికి రెట్టింపిస్తాడు. పరలోకంలో అన్నాడు, రాశాడు, ఇహమందును పరలోకమందును నీకు నిశ్చయముగా. నిశ్చయముగా అంటే ఇంక దాంట్లో లోపం ఉందా? లోపం లేదా? లోపం లేదు. నిశ్చయముగా నువ్వు పరలోకంలో 100 ఫలం పొందుతావు. ప్రైజ్ లార్డ్. 35వ వచనం, వారు ప్రతివాని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవ్వరికి కొదువు లేకపోయేనో. ఏమి లేదంట, చేస్తున్నాం, రెయ్యం బగుళ్ళు చేస్తున్నాం, కొదువులు ఉండయా లేవా? వడ్డీలు కడతలా, అప్పులు కట్టట్లా. మీరు కిస్తీలు అంటారా, ఏమంటారు? ఆంధ్ర వాళ్ళు కిస్తీలు అంటారు. ఈఎంఐలు కడుతున్నారా? ఈఎంఐలేనా? ఇంకేమంటారు? కంతులు కడుతున్నాం కదా. వార్త చేసి అక్కడ మీటింగులు, ఇక్కడ సువార్త చేద్దాం, ఇక్కడ సువార్త చేద్దాం. నాకేమో 10,000 వస్తే ఏడాది మీటింగ్ పెడదాం, నా బాధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే ఎవరు అంటున్నారు కూడేరులో, ఏం సార్ అప్పుడే స్టార్ట్ అయింది అంటున్నారు. ఏం ఆగస్టు 15 చెప్పగలనే, నువ్వు ఎప్పుడు సార్ ఖాళీ ఉండేది? ఆగస్టు 15 చెప్పానా లేదో, అప్పుడే స్టార్ట్ అయిందా మంద? వాక్యం వింటున్న బిడ్డ, దేవుని సువార్త గాక నాకు వచ్చింది నాదనుకుంటే దేవుని పని ఎలా జరిగింది చెప్పండి? దేవుని పని ఎలా జరిగింది? కూడేరులో దేవుడు ఇచ్చాడు, ముదలాపురంలో ఇచ్చాడు, జల్లిపల్లిలో ఇచ్చాడు, ఉదిరిపుకొండలో ఇచ్చాడు, డ్యాంలో ఇచ్చాడు. మనోడి ద్వారా ఇప్పుడు కౌకుంటలో పోతున్నాడు, ఇటు పోతే సింగంపల్లి, కరుట్లపల్లి, తాండా. ప్రజలను దేవుడిచ్చాడు. ఇంకా స్థలాలు మనం కొనలా, స్థలాలు సంపాదించాలా, సంఘాలు కట్టాలా, చర్చీలు కట్టాలా, ఒక పక్క సభలు, ఇక్కడ మందిరం పట్టట్లా, మందిరం పెంచాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాత్రూములు కడదామని ఎప్పుడో అనుకుంటా ఉన్నాను. వచ్చిన కానించి మన బిడ్డలు బాత్రూములు వాడుకోవడం మాకు ఇష్టం లేకుండా పోతుంది. 2 బాత్రూమ్లనే కడితే మీటింగులకి, సభలకి బాగుండదని ఒకటి ఆలోచన పడుతుంది. అన్ని కోరికలు, తపనలు రగులుతున్నాయి. ఎందుకు చెబుతున్నానంటే, కష్టపడి చేస్తున్న వాళ్ళని గుర్తించలేని వారుగా ఉంటున్నాం. విచిత్రం ఏంటంటే, టీవీలో వాక్యాలు చెప్పే వాళ్ళకి కానుకలు పంపించేవాళ్ళు తయారైపోతున్నాం. పెద్దోడిని ఇంకా పెద్దోడిని చేసేవాళ్ళు చేస్తున్నారు. పెద్దోడిగా అయిపోతున్న ఇంకా పెద్దోడిగా తయారైపోతున్నారు. దయచేసి సంఘ బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం మన కానుక నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం. ప్రైజ్ లార్డ్. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వే. అది మన సంఘములో ప్రతి కానుక మన సంఘమే అనుభవించాలా. మన సంఘంలో ప్రతి కానుక మన సంఘము, లేకపోతే మన సంఘము ద్వారా సువార్త వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలా. సువార్త పెట్టవచ్చు, తప్పులేదు. మన సంఘము ద్వారా ఏ జరిగినా మన సంఘం ద్వారా వెళ్ళిపోవాలి. అన్ని ఏ జరిగినా మన సంఘం ద్వారా ఇతరుల బయటికి సువార్తకి స్ప్రెడ్ అయిపోవాలా. ఎందుకంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం బయటికి పోవటం కాదు. ఈరోజు దేవుని కోసం నువ్వు నిలబడాలమ్మా. సార్ నేను కూలి పని సార్ నేను చేసేది, 200 ఇస్తారు. ఒక్కో రోజు మా చేలో పనికి పోతాను సార్, ఒక్కో రోజు బయటికి పోతాను. నువ్వు బయటికే పో, ఇంట్లోనే పో.
నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. లూకా 16:10 చదువు. లూకా 16:10 చదువు. లూకా 16:10. అమ్మా, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నావా? ఎక్కువలో కూడా నువ్వు ఎలా ఉంటావు? నమ్మకంగా ఉంటావు. అన్యాయముగా ఉండేవాడు మిక్కిలి కొంచెములు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండు. 20 నీకు 200 వస్తుంది, 20 రూపాయలు తీసి పక్కన పెట్టేసి, నీది కాదు గది, దేవునికి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చెప్పొచ్చు, అయ్యా నేను నాదే ఉందయ్యా, కూలి పని చేసుకుని. బయట నుంచి మనకు ఒక్క రూపాయి అవసరంలా, బయట నుంచి ఒక్క రూపాయి మనకు అవసరంలా. మన సంఘములో డబ్బు చాలు మనం విస్తరించబట్టానికి. మన సంఘములో డబ్బు చాలు మనం స్ప్రెడ్ అయిపోవటానికి. మన సంఘములో డబ్బు చాలు మనం ఇంకా పనులు చేయడానికి. బయట నుంచి అవసరంలా. ఆ సంఘం, ఈ సంఘం, ఆ సంఘం నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరమే లే. దేవుడు మనకిచ్చి, నేను ఎప్పుడు అదే అనుకుంటా, ప్రభువా ఈరోజు ఇందాక కూడా ఒరిస్సాలో ఒక పిల్లోడికి మనం బాప్తీసం ఇచ్చాం. మీకు ఎవరన్నా గుర్తున్నారా? సునీల్కి ఇక్కడికే వచ్చి గాలిమరల ఫ్యాన్లో దాంట్లో కంపెనీలో పనిచేసి సూపర్వైజర్గా ఇక్కడికే మన మందిరానికి వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. బలపడ్డాడు పాపం బిడ్డ. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా బలపడి జస్ట్ 3 సంవత్సరాల తర్వాత అనుకుంటా ఈరోజు ఫోన్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సునీల, మర్చిపోయావు అనుకున్నానే అన్నాను. మిమ్మల్ని ఎట్ట మర్చిపోతాను అయ్యగారు అన్నాడు. కాదులే, ఒరిస్సా కదా నువ్వు ఉండేది, అంత దూరం కదా, ఎక్కడున్నా మీరు మా ఆత్మీయ తండ్రి అయ్యా అన్నాడు. మా ఆత్మీయ తండ్రి నా భార్యని తీసుకొని, నా భార్య ఇప్పుడు ప్రెగ్నెన్సీ, నా భార్య డెలివరీ అయిన తర్వాత వచ్చి మేము ప్రేయర్ చేయించుకొని మీతో కలవాలనుకుంటున్నాం అన్నారు. అర్థమైందా? ఎక్కడున్నా అదొక, ఆ మాట అనేది ఒక ఆశీర్వాదం, ఒక దీవెన. ఎందుకు అంటే మనము మనలో నుంచి దేవుడు మనకిచ్చినది చాలు స్ప్రెడ్ అయిపోవాలి. గుజరాత్ వాళ్ళకి ఇచ్చాం మనం బాప్తీసాలు, బెంగళూరులో, ఒరిస్సా వాళ్ళకి, గుంటూరు వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి, మరి ఎంతమందికి ఇచ్చామో ఇంకా నేను కౌంట్ వేసుకోవట్లేదు. కానీ దేవుని మహాకృప చేత బాప్తీసం ఇచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవునిలో ఎదగాలని నా కోరిక. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ఫలం ఎక్కడ ఉండబోతుంది? పరలోకములో. ఎటుకెళ్ళి చెప్పు, ఎక్కడంట? అమ్మా, నేను పెట్టే ఖర్చు ఎక్కడ? దేవుడు నాకు ఎక్కడిస్తారు చెప్పండి? అంతే. ఒక్కోసారి నాకు కూడా ఆశ్చర్యం వేసిద్ది. కారు తీయాలంటే 500 పట్టిద్ది. అటు అనంతపురం కానీ, ఇటు కొరకోడు కానీ, ఎటు తీయాలన్నా కారు 500 పడుద్ది. కానీ వచ్చిన కానించి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా తిరుగుతుంది. ఎట్టొస్తున్నాయో ఏందో అదే దేవునికి తెలియాలి. గట్టిగా చెప్పండి. బైకు ఆగట్లేదు, కారు ఆగట్లేదు, తిరుగుతూనే ఉంది బండి, తిరుగుతూనే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పనిలో మనం నిమగ్నమైపోయి నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. నమ్మకంగా ఉండే దేవుడు మనల్ని ఎందుకు ఇవ్వడం, మనకి ఎందుకు ఆశీర్వాదం? నేను అదే అడుగుతా, ప్రభువా ఎందుకు ఇవ్వు ప్రభువా, మాకు ఎందుకు సహాయం చేయవు? మేము ఎవరిని బట్టి ఉంటున్నాం? ఎక్కడ చెప్పాలి? ఎవరిని బట్టి ఉంటున్నాం? నిన్ను బట్టే కదా ఈ ప్రాంతంలో ఉంటుంది. కనుక మనము పరలోకంలో గొప్ప ఫలం పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఇహమందును పరలోకమందును నీకు గొప్ప ప్రతిఫలము, ఆశీర్వాదం ఇక్కడతోనే కాదు, అక్కడ కూడా ఉంది మనకు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఇంతటితోనే కాదు,
మీరు అనుకుంటున్నారేమో ఎంతటితోనే ఆశీర్వాదం, ఎంతటితోనే ఆశీర్వాదం కాదు. అక్కడ కూడా నీకు ఆశీర్వాదం ఉంది, అక్కడ కూడా నీకు ప్రతిఫలం ఉంది, అక్కడ కూడా నీకు ఆశీర్వాదం పొందుకోబోతున్నావు. పరలోకంలో కూడా నీ ఫలము అధికమగును. వాక్యములో చెప్పినది ఏది నిరర్థకం కాదు, గుర్తుపెట్టుకో. అందుకే ఇందాక చదివాం కదా, ఏం చదివామండి? మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 18:30 ఏమన్నాడు? దేవుని రాజ్యం నిమిత్తము ఇంటినైనా భార్యనైనా, ఎవరినంట? ఫస్ట్ భార్య దగ్గర పోదాలే. అయ్యా రోజా ఏమో ఇంటికాడు ఉండు అంటుంది, ఆడ మీటింగ్ జరుగుతుంది, ఈ అమ్మాయి కడుపులు నొప్పి, నువ్వేమో ఆడ ఉండాలా, ఈ అమ్మాయి కడుపులు నొప్పితో గిలగిలు కొట్టుకుంటుంది, ఏం చేస్తావు? నేను వచ్చేటప్పుడు ప్రశ్న నాకు, అసలే నేను బాగలేకుండా ఉంటే పోతున్నావు కదా, నేను వెళ్ళి దేవుని పనికి అమ్మాయి, ఇంకో చోట కాదు, దేవుని పనికి వెళ్తున్నానే, నీకు దేవుడే తోడుంటాడు, ట్యాబ్లెట్ వేసుకున్నావుగా, అన్నం పెట్టాంగా, తిని పొనుకో అన్నాం. ప్రైజ్ లార్డ్. బాగలేకపోతే ఒక్కదాన్ని వదిలిపెట్టి పోతావే అంటే, నీకు కూడా అమ్మ నవ్వుతున్నావు. ఏం పేరు నీ పేరు? దీనా. నాకు అసలే కడుపులు నొప్పి ఉంది, కాళ్ళు నొప్పి ఉంది, కీళ్ళు నొప్పులు ఉందండి, వాడేమో నాకు కవ్వుకుంటున్నాడు అనుకో, వాటమే దేవుని పని కోసం. గట్టిగా వెళ్ళి చెప్పండి. అయ్యా అట్టని చెప్పేసి భార్యను వదిలిపెట్టమాలా? వదిలిపెట్టట్లా, సందర్భాన్ని బట్టి సర్ది చెప్పి, నేను దేవుని పనికి పోయేది ఏంది అట్ట గద వద్దులు అవసరం లేలే, కానీ కొంచెం సర్ది చెప్పుకొని పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిట్టి నువ్వు కూడా ముసి నవ్వులు నవ్వుతున్నావు. భార్యనైనా, ఎవరంట? మీరు బాగలేక హాస్పిటల్లో ఉంటే మీ భర్త రాకపోతే నీకు ఎంత కోపం వచ్చింది? వచ్చిందా రాదా? రాదా నీకు? చాలా వచ్చింది నీకు, మామూలు రాదు నీకు. అర్థమైందా? చాలా సందర్భాల్లో ఒకసారి ఒక సేవకుడి ఆపరేషన్ జరుగుతుంటే తెలిస్తే నేను వెళ్ళా, హాస్పిటల్ కాడికి వెళ్ళి ఆ పాస్టర్ గారికి ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ భార్య, వాళ్ళందరూ సంఘస్థులు అందరూ వస్తే, నాకు ఆపరేషన్ లోపల జరుగుతూ ఉండిద్ది, నువ్వు పోయి అక్కడ ప్రార్థన ఉంది, నేను రాలేకపోతున్నాను కాబట్టి చూసుకోపో అని పంపించాను. పోయి ప్రార్థన చూసుకోపో అక్కడ. ఇక్కడేమో ఏం జరుగుతుంది? భర్తకు ఆపరేషన్ జరిగేటప్పుడు ఎవరు ఉండాలా? కానీ ఏం చేసి పంపిస్తున్నాడు? నువ్వు పోయి దేవుని పని చెప్పు. ప్రైజ్ లార్డ్. ఎట్టి చెప్పరు? అదే త్యాగం, అదే త్యాగం. అట్టని చెప్పేసి నేను సేవ అని చెప్పేసి భార్య పిల్లలు మొత్తం వదిలేసి పొమ్మని కాదు, సందర్భం. నెక్స్ట్, భార్యనైనను అన్నదమ్ములు ఎప్పుడు విడిచిపెడతారు? అంకాలప్ప, మీ అన్న కూతురికి శ్రీమంతం జరుగుతుందో లేకపోతే పుట్టెంటుకలు జరుగుతున్నాయి, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, నీది ఆటో ఉంది, వాళ్ళేమో ఆటో పెట్టుకొని పోవాలంటున్నారు, ఈడేమో ప్రార్థన జరుగుతుంది, నీ సంగతి ఏంది? అర్థమైందా? అర్థం కాలేదా? అన్నదమ్ముల్ని ఎప్పుడు వదిలిపెట్టాలో గుర్తుపెట్టుకో. ప్రైజ్ లార్డ్. చాలాసార్లు మా తమ్ముడు కూడా, ఈ ఒక్కరోజు ఉండకూడదన్నా నువ్వు అంటాడు. అడిగిపోయినప్పుడల్లా ఈ ఒక్కరోజు ఉండన్నా, రేపు బోదిగానిలే, టికెట్లు కూడా క్యాన్సిల్ అయినలే అంటే వాడు టికెట్లు దాచిపెడతాడు. టికెట్లు దాచిపెట్టడం, లేకపోతే ఒక్కరోజు ఉండు బతిలాడతాడు. రే నేను ఉన్నాను, ఆడ ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలని చెప్పేసి వస్తాను.
ఈ ఒక్కరోజు అండి ఈ పని చూసుకొని పో అని. వాక్యం ఇచ్చిన బిడ్డ, అన్నదమ్ములను ఏ సందర్భంలో వదులుతావు? ఏ సందర్భంలో వదులుతారు? అక్క చెల్లెలో రోజక్క, మీ అక్క ఏమాడ ప్రార్థన ఏదైనా పెట్టింది అనుకో, ఫంక్షను ఆడ ఏ ఊరు? ఆ ఊరు గంగవరమా, దుద్దేకుంట, ఆడ ఫంక్షన్ పెట్టింది. మరి ఈడ ప్రార్థన మీటింగ్ సభలో మరి అదే ఇదా? నిన్ను కూడా రా, పోవాలండి, పోవాలి. మెజారిటీ ఎట్టుండద్ది? వదులుకోవాలా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పటం కాదు, అటు నిలబడాల. ఏమ్మా కాబోయే తల్లులారు, యవనస్తులు, మీరు కూడా ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, ఇంకా ఎవరంట? ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి రావాలా. తల్లిదండ్రుల దగ్గరికి ఆటోమేటిక్గా వదిలిపెడతారులే తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులు ఆటోమేటిక్గా వదిలిపెడతారు. కొంతమంది వదిలిపెట్టలేరు. తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను వదిలిపెట్టి పొమ్మని కాదు, కానీ సందర్భం, ప్రైజ్ లార్డ్, పరిస్థితులు, ప్రైజ్ లార్డ్. మా అమ్మ నాతో చాలాసార్లు బాధపడింది. చాలాసార్లు, అయ్యా నాకు బాగలేదురా అనేది. దూరం సరిపోదామనిపించిద్దా? ఈ లోపల ఏదో ఒకటి ప్రార్థన, ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ. అమ్మకి కరోనా వచ్చినప్పుడు కూడా పోలేకపోయా, భలే బాధపడ్డా. అప్పుడు తమ్ముడిని పంపించా, పొయ్యి ఆమెకు మందులు ఇపో. ఒక్కతే, దాదాపుగా 4 రోజులు ఇంట్లో ఒక్కతే ఉంది. ఎవరు లోపల పోవడానికి లేదు, బయటికి రావడానికి లేదు. అది పల్లెటూరు, ఇంకా అద్దుమానంగా ఎవరు రావడానికి లేదు. ప్రియులారా, సమయము బట్టి, సందర్భాన్ని బట్టి చెప్పలేం. తల్లిదండ్రులనైనను, ఇంకా ఎప్పుడంట పిల్లల్ని విడిచిపెట్టాలా. ఎవరిని? అర్థమైందా నీకు? పిల్లలకి జ్వరం వచ్చింది, ఆడ ప్రార్థన ఉంది, ఏం చేస్తావు? వాంతులు అవుతున్నాయి, బేదులు అవుతున్నాయి, కన్నపేగు, ఏం చేస్తావు? రా, ప్రార్థన తర్వాత పోవచ్చులే అంటావా? ఆడే ఉంది. పిల్లలనైనా అందా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కోసారి పిల్లలకి మరి బాధ అనిపించింది, బేదులు అవుతూ ఉంటాయి, కడుపులు నొప్పుకుండదు. ఒక్కోసారి మరి జ్వరంతో బాధపడుతూ ఉంటారు చిన్న పిల్లల. పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మరి ఏం చేస్తావు? పరిస్థితులన్నీ తెలుసుకున్నవాడు ఆయనే. గట్టిగా చెప్పు. ఈడ రోగం ఉన్న సంగతి ఆయనకి తెలుసు, ఈడ దేవుని పని ఉన్న సంగతి కూడా ఆయనకి అర్థమవుతుందా? నువ్వు దేని పక్షము నిలబడతావో చూస్తాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పు. దేని పక్షము నువ్వు నిలబడతావో నీ కోసం పరీక్ష పెడతాడు. కావాలని నీ కోసమే. అసలు నిలబడతావా లేదా చూద్దాం నీ పిల్లల విషయంలో అని కూడా ఉండేది ఎవరు. కాబట్టి పిల్లలంటే ఎవరికైనా కన్నపేకు బాధే ఉండదు, కాదన్ను నేను. కానీ అక్కడంటాడు పిల్లలనైనాను విడిచిపెట్టేవాడు. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాడు ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవము ప్రైజ్ ది లార్డ్ నిశ్చయముగా పొందుతాడు. ఇక దాంట్లో డౌట్ ఏమన్నా? డౌటా? నో డౌటా?
ప్రైజ్ లార్డ్. పూర్తిగా క్లారిఫై అయిందా? ఇక దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక ప్రభువు చెప్పాడంటే ఇక దాన్ని తిరిగిలేదు. అంటే మీరు పరిస్థితులు ఏదైనా సరే దేవునికి తెలుసు, నువ్వు దేవునిలో నిలబడతావా లేదని టెస్టింగ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని కోసం నువ్వు నిలబడే వ్యక్తిగా ఫస్ట్ ఉంటే పరలోకంలో నీకు ఆశీర్వాదం, భూమి మీద నీకు ఆశీర్వాదం నిశ్చయముగా. ఆశీర్వదించబడిన వాడు ఎక్కడ ఉండాలా? లోపల ఉండాలి. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఆశీర్వదించబడిన వాడు దైవ మందిరములో ఉండాలా. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తుందను. ఇంకా నా బ్రతుకు దినములన్నీ నేను కీర్తనలు పాడుతూ ఆయన్ని స్తుతించేదాను. తర్వాత ఈ వచనం ఎందుకు తీసుకున్నాం మనం? ఏది? ఆశీర్వాదం అనేది భూమి మీదే కాదు, చాలా రెట్లు భూమి మీదే కాదు, పరలోకంలో కూడా నీకు ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని గుర్తు చేసుకోవడానికి. దానికంటే ముందు ఇంకొక వచనం చదివించాం. ఏంటిది? నీ పేరు పరలోకంలో ఉందని నువ్వు సంతోషించమని చెప్పాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి.